1,00,000 మందిలో ఒకరికో ఇద్దరికో అరుదుగా వచ్చే గులియన్ బారీ సిండ్రోమ్ జీబీఎస్ కేసుల నమోదు రాష్ట్రంలో ఒక్కసారిగా పెరుగుతుండడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఇటీవల ఈ వ్యాధి కారణంగా శ్రీకాకుళం జిల్లాలో 10 ఏళ్ల బాలుడు యువంత్ చనిపోయాడు. ఇక ఏపీ మొత్తంగా 18 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కర్నూలు, గుంటూరు, కాకినాడ, విశాఖ జీజీహెచ్లలో నెలకు 10 నుండి 15 చొప్పున కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇంతకీ జీబీఎస్ అంటే ఏంటి? ఈ వ్యాధి లక్షణాలేంటి? జీబీఎస్కి బర్డ్ ఫ్లూకి లింక్ ఉందా? గులియన్ బారే సిండ్రోమ్ జీబీఎస్ అనేది ఒక రకమైన ఆటో ఇమ్యూన్ సిండ్రోమ్. అంటే ఒక వ్యక్తిలోని రోగనిరోధక వ్యవస్థ తనలోని ఆరోగ్య కణాలతోనే శత్రువులుగా భావించి దాడి చేయడం అన్నమాట. ఈ సిండ్రోమ్ బారిన పడిన వ్యక్తిలో ఉన్న రోగనిరోధక వ్యవస్థ అతని నాడీ వ్యవస్థపైనే దాడి చేస్తుంది. అందుకే దీన్ని ఆటో ఇమ్యూన్ సిండ్రోమ్ అని అంటారు. ఈ సిండ్రోమ్ వల్ల బాధితుల్లోని నరాలు, కండరాలు బలహీనంగా మారతాయి. వివిధ రకాల వైరల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు సోకిన వారు అలాంటి సమయంలో ఈ గులియన్ బారీ సిండ్రోమ్ బారిన పడే ప్రమాదం కూడా ఉంది. ఈ వ్యాధి సోకితే లక్షణాలు చాలా తీవ్రంగా ఉంటాయి. మెదడు నుంచి కాళ్ల వరకు పొడవుగా ఉండే కాలి నరాలు ప్రభావితమవుతాయి. కాళ్ళు చచ్చుబడిపోతాయి. అటు వీపు భాగం, చేతులు, మెడ, కండరాలు ఇలా దేహమంతా పూర్తిగా అచేతనమవుతుంది. గొంతు కండరాలు అచేతనమైతే రోగి మాట్లాడలేడు, మింగడము కష్టమవుతుంది. ముఖంలోని కండరాలు అచేతనమైతే కళ్ళు కూడా ముయ్యలేడు. ఈ ప్రక్రియ ఛాతి కండరాలు, ఊపిరితిత్తులను పనిచేయించే డయాఫ్రామ్ కండరాల వరకు వెళ్ళినప్పుడు ఊపిరి తీసుకోవడం కూడా కష్టమవుతుంది. ఆ స్థితికి వచ్చిన బాధితులు మృతి చెందే అవకాశం ఉంది. ఈ వ్యాధి తీవ్రత ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. తీవ్రత స్వల్పంగా ఉంటే నడక కష్టమవుతుంది. ఎక్కువగా ఉంటే బాధితులు పూర్తిగా మంచానికి పరిమితమవుతారు. అటు జీవక్రియలు ప్రభావితమైనప్పుడు గుండె స్పందనలు వేగంగా లేదా మెల్లగా మారటం, బీపీ హెచ్చు తగ్గులకు గురి కావటం జరుగుతుంది. ముఖం నుంచి వేడి ఆవిర్లు వస్తున్నట్టు అనిపిస్తుంది. బాగా చెమటలు కూడా పడతాయి. వ్యాధి మొదలయ్యాక క్రమంగా 7 నుంచి 14 రోజుల పాటు తీవ్రం కావచ్చు. మైలిన్ పొర మళ్లీ యథాతథ స్థితికి వస్తే బాధితుడు క్రమంగా కోలుకోవటం మొదలవుతుంది. ఇలా కోలుకోవడం అన్నది రోజుల వ్యవధి నుంచి 6 నెలల్లోగా జరగవచ్చు. ఈ జబ్బులో రోగి తన రోజువారీ పనులను సొంతంగా చేసుకోలేని పరిస్థితికి చేరుకుంటాడు. రోగి శరీర బరువు ఆధారంగా వారికి తగిన మోతాదులో 5 రోజుల పాటు ఇమ్యునోగ్లోబులిన్ ఇంజెక్షన్లు ఇస్తారు. ఇవి దేహంలో మైలిన్ షీట్ను ధ్వంసం చేసే యాంటీబాడీస్ను బ్లాక్ చేయడం ద్వారా పరిస్థితిని చక్కదిద్దుతాయి. మరో పద్ధతిలో రోగి బరువును బట్టి ప్రతి కిలోగ్రాముకు 250 ml ప్లాస్మాను రక్తం నుంచి తొలగిస్తారు. అందులో 5 విడతలుగా రోజు విడిచి రోజు రక్తంలోని ప్లాస్మాను తీసేయడం ద్వారా ప్లాస్మాలోని యాంటీబాడీస్ను తొలగించడం జరుగుతుంది. ఇందులో ఇమ్యునోగ్లోబులిన్ చికిత్స ఖరీదైంది. వీటితో పోలిస్తే ప్లాస్మా ఎక్స్చేంజ్ చికిత్స దాదాపు సగం ఖర్చులోనే అవుతుంది. యువత, టీనేజ్ పిల్లలు వేగంగా కోలుకుంటారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవటంతో పాటు కలుషితమైన నీరు, ఆహారం వాడకపోవటం అన్ని విధాలా మేలు. అటు జీబీ సిండ్రోమ్ అనేది అంటువ్యాధి కాదు, వంశపారపర్యంగా కూడా రాదు. ప్రజలు ఈ విషయం అవగాహన చేసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. కొంతమంది ప్రచారం చేస్తున్నట్లుగా ఈ వ్యాధికి బర్డ్ ఫ్లూతో ఎటువంటి సంబంధం లేదని తేల్చి చెప్తున్నారు. జీబీఎస్ కేసుల్లో 95% మంది త్వరగానే రికవరీ అవుతారని స్పష్టం చేస్తున్నారు.